మనోహరి స్కూల్కి వెళ్ళి అక్కడ ఆరు పాపని అంజు పాపని ఇద్దరిని కూడా వెంట పెట్టుకుని అమరింటికి వస్తూ ఉంటుంది. కార్ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత బుజ్జమ్మ దిగు అని చెప్పి అంజు ఆరు పాప చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆరు పాప కారులో నుండి కిందికి అడుగు పెడుతుందో అప్పుడు బాగా ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. పక్షులన్నీ ఒక్కసారిగా ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి. ప్రకృతిలో చోటు చేసుకున్న మార్పుల్ని చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తనకి గత జన్మ గుర్తుకు వచ్చినట్టుగా ఆరు పాపని మనకి చూపిస్తూ ఉంటారు. ఆరు పాప అడుగులు వేసుకుంటూ అమరి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అమ్ము వాళ్ళు కృష్ణాష్టమి రోజున బుజ్జమ్మ ఈ పాదముద్రల్లో అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వస్తుందంటూ అమ్ము చెప్పిన మాటల్ని అంజు గుర్తు చేసుకుంటుంది. సరిగ్గా ఆ పాదముద్రల మీద అడుగులు వేసుకుంటూ ఆరు పాప ఇంట్లోకి వస్తూ ఉంటుంది. తను ఇంట్లోకి వస్తూ ఉంటే ఆరు ఫోటోకి వేసి ఉన్న దండ ఎగిరి కింద పడిపోతుంది. అమర్ మనసుకు కూడా ఎవరో తనకి బాగా కావాల్సిన వాళ్ళు దగ్గరికి వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అమర్ కూడా అలా గుమ్మం వైపు చూస్తూ ఉండేసరికి అప్పుడే ఆరు పాప కుడికాలు పెట్టి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఆరు పాప కుడికాలు లోపల పెట్టగానే తనకి గత జన్మ గుర్తుకు వచ్చినట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు. మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.